తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దివంగత మహానేత ఎన్టీ రామారావు గారిని గుండెల్లో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో నారా లోకేష్ గారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని వేధింపులని, అక్రమ కేసులని, నిర్బంధాలని, నిషేధాజ్ఞలని లెక్క కూడా చేయం. నారా లోకేష్ గారికి ఘన స్వాగతం పలుకుతామని నగర రూరల్ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, అభిమానికి, నగర రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీ అందరి పాదాలకి శిరస్సు వంచే సవినంగా నమస్కరిస్తూ ఉన్నాను. నరాలు కుళ్ళి, వయస్సు మళ్లీ, ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా కదలండి. మా కవి శ్రీ గారు ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనసు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తా స్వామి వివేకానంద గారు. ఆ మహనీయుల స్ఫూర్తితో మన యువ నేత నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరిస్తూ ప్రజా సమస్యల్ని అధ్యయనం చేస్తూ ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తూ ఆ సేతు ఆంధ్రప్రదేశ్ గ్రామాల, మున్సిపాలిటీల, నగరాల, పల్లెల, పట్టాల తేడా లేకుండా, అర్ధరాత్రి, ఉదయం, మధ్యాహ్నం తేడా లేకుండా నారా లోకేష్ గారికి నీరాజనం పడుతూ ఉన్నాయి. మనమందరం కూడా నారా లోకేష్ గారికి అండగా నిలవాలని నా మాటలు ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా జరిగానో మీ అందరికి కూడా తెలుసు, మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి అత్యంత కష్టాల్లో నేను ఉన్నప్పుడు ఆ కష్టాల్లో నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అన్ని రకాల కూడా ప్రోత్సాహం అందించారు. వారికి అన్ని రకాల కూడా విశ్వాసంగా, విధేయంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గౌరవం పెరిగే విధంగా నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తానని చెప్పని కూడా తెలియచేసుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా, సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. శ్రీధర్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి గారు గొంతు కోసాడంటే ఏం కోసాడా పాపమా? 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చి గొంతు కోసాడా పాపమా? ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు తెలీదా? 30 సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీలో తిరిగితే టికెట్ అయిన వాళ్ళు ఈ రోజు 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చింది. ఈ రోజు నువ్వైనా ఎందుకు ఇస్తున్నావు టికెట్? ఆయన ఎమ్మెల్యే కాబట్టి టికెట్ ఇస్తున్నావు. అదే ఆయన జగన్మోహన్ గారు గొంతు కోసిందే. గొంతు కోయటం అంటే ఏందో తెలుసా? ఎవరూ పోటీ చేయనప్పుడు 2019లో ఓడిపోతానని తెలిసి కూడా ఒక మైనారిటీ సభ్యుడిని పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఎవరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోలేకపోతే జిల్లా అధ్యక్షుల బాధ్యతలు తీసుకుని 4 సంవత్సరాల పోరాటం చేసి వాళ్ళ కార్యకర్తల చేత అటెంప్టివ్ మర్డర్లు కొట్టించుకొని, తలకాయలు వగలగొట్టించుకొని, కేసులు పెట్టించుకొని పోరాటం చేసిన వ్యక్తిని గొంతు కోసి పక్కన పెట్టేవే అబ్దుల్ అజీజ్ని. దాని నాయన గొంతు కోయటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు. ఈరోజు ఒకసారి నువ్వు ఎక్కిన ట్రక్ ఉందే, ట్రక్కో లారీయో ఏదో నాకు తెలియదు, లేకపోతే స్టేజో ఏదో నాకు తెలియదు, దాంట్లో ఉన్నారు స్వామి నెల్లూరు నగర కార్పొరేషన్ బాధితులు సంఘాన్ని చేసిన వ్యక్తులు. ఇది నేను కాదు, మీ జిల్లా అధ్యక్షుడే చెప్పాడు. మీ దగ్గరకు వచ్చేస్తే సత్యహరిశ్చంద్రుడట, లేకపోతే పాపాత్ములా మాట్లాడేటప్పుడు. అందుకే చెప్పింది, నువ్వు మా ఊరు పేర్లు ఎందుకురా నాయన కూనీ చేస్తావా? ఆ దామర మడుగుని దామల మడుగు, ఆమంచర్ని అది ఏదో పేరు పెట్టాడట అని, మీ ముందర ఇందను మీ మందర, ఇది పక్కన పెడితే ఒడ్లుని మనం పుట్టి అంటాం, దాన్ని ఏదో పెట్టాడా నాయన, అది మాట్లాడకూడదు, బాగుంది ఆ పదం మాట్లాడితే మళ్ళీ చాలా బూతురా. ఎందుకురా నాయన కూనీ చేస్తావు పదాలని? మా జిల్లా ఊర్ల పేర్లు ఎందుకు కూనీ చేస్తావు? అనిల్ అభివృద్ధి చేసింది నిల్లా. అయ్యా ఈ రాష్ట్రంలో అనిల్ అనే పేరు గల వాళ్ళందరికీ అయ్యా మీరందరు నిల్లంట. సరే నన్ను కాదు, నాన్న సరే నిల్లన్నాడు, నా పేరు గల వాళ్ళందరూ నిల్లంట. నువ్వు హరినాథపురం అంటే అయినా బ్రిడ్జ్ ఎవరు కట్టారయ్యా?
ఇప్పుడు నువ్వు పోయే పెన్నా బ్యారేజ్ ఎవరు పూర్తి చేశారా? నువ్వు పోయే 4 లైన్ మైపోడ్ రోడ్ ఎవరు చేశారని అనిల్ కుమార్ యాదవ్ చేశారా? ఆయన అనిల్ కుమార్ యాదవ్ చేశాడు. మనకి ఏమీ తెలియదు. సరే ఇవన్నీ పక్కన పెట్టు. నేను ఒక సవాల్ విసిరా. ఏమని? 2024లో మనం పోటీ చేసుకుందాం. నువ్వు రాకపోతే నువ్వు ఎవరిని పెడతావో పెట్టుకో. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి వదిలేస్తా, నేను గెలిస్తే నువ్వు రాజకీయాల నుంచి వదిలేస్తావు. ఈ రోజుకి సమాధానం లేదు. నెల్లూరు జిల్లా ఎంటర్ అయినప్పటి నుంచి అనిల్ కుమార్ యాదవ్ పిల్లబచ్చ అంటే నన్ను స్మరిస్తావు. ఆత్మకూరులో స్మరిస్తేవి, నాయుడుపేటలో స్మరిస్తేవి, కోటలో స్మరిస్తేవి, ముత్తుకూరులో స్మరిస్తేవి, నెల్లూరు నగరంలో స్మరిస్తేవి. ఇన్నిసార్లు నా నామస్మరణం చేస్తున్నావంటే ప్యాంటులు ఎవరికి తడుస్తున్నాయి బిడ్డా ఎరిపుష్పం? ప్యాంటులు ఎవరికి తడుస్తున్నాయి? ఇన్నిసార్లు నన్ను నా నామస్మరణం చేస్తున్నావంటేనే ప్యాంటు ఎవరికి తడుస్తుంది బిడ్డ? ఇన్నిసార్లు మాట్లాడినోడివి నా ఛాలెంజ్ ఒప్పుకో. నువ్వు చెప్తున్నావు కదా అన్ని టికెటే లేదని. ఎస్, నాకు టికెటే లేకపోతే నువ్వు నోడిపోయినట్టే కదా, వెళ్ళిపోతా. ఒప్పుకో. అంత ధైర్యంగా ఉంటే. హుట్టిన అనిల్ కుమార్ యాదవ్ దెబ్బకి నా ఎవరైనా నెల్లూరు ఇన్ఛార్జ్ అనౌన్స్ చేసే కదా 200 కోట్లు ఉన్నాయి. హుట్టిన రాత్రి పెట్టి అతని మీదకైనా రై. అతను గెలిస్తే నేను వెళ్ళిపోతా, ఓడగొడితే నువ్వు వెళ్ళిపోతావా? నమ్మకు ధైర్యం ఉందా? రా, తీసుకో ఛాలెంజ్. నా రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతున్నాను కదా. నీ రాజకీయ జీవితాన్ని పణం పెట్టే ధైర్యం లేదా?